డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్‌కి సంబంధించి ఓపెన్ డిగ్రీ ఆర్ ఓపెన్ పీజీ అడ్మిషన్ ప్రాసెస్‌లో భాగంగా 2026-27 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు గనక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ స్టడీస్ పరిధిలో ఓపెన్ డిగ్రీలో గాని, లేదా ఓపెన్ పీజీలో గాని అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే ఇది మీకు సదవకాశం అనేది చెప్పొచ్చు. సో, ఈ వీడియోలో మనకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్‌కి సంబంధించి ఏ కోర్సెస్ అనేది ఓపెన్ డిగ్రీలో ఆఫర్ చేయడం జరుగుతుంది, లేదా ఓపెన్ పీజీలో ఏ కోర్సెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో, ఆ కోర్సెస్ సంబంధించిన ఫీ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి? సో, లైక్ బీఏ, బీఎస్సీ, బీకామ్ సంబంధించి గాని, లేదా ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ సంబంధించి ఆర్ ఎంఎల్ఐసీ, బీఎల్ఐసీ, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్, ఎంబీఏకి సంబంధించి కోర్సెస్‌లో గనుక మీరు అడ్మిషన్స్ తీసుకోవాలి అనుకుంటే, మీకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రతి టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. అండ్ సేమ్ టైమ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. అండ్ అదే విధంగా డ్యూయల్ కోర్సెస్ సంబంధించి కూడా కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. డ్యూయల్ డిగ్రీస్ అనేది చేయొచ్చా? డ్యూయల్ పీజీ అనేది ఎట్ ఏ టైమ్ చేయొచ్చా? రెగ్యులర్ ఒకటి, ఓపెన్ ఒకటి చేయొచ్చా? ఇలా ప్రతి టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రెజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ గాని, మొబైల్ స్క్రీన్ గాని ఈ విధంగా అయితే డిస్‌ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో, మీరు ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ అడ్మిషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు డీటెయిల్‌గా అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు అడ్మిషన్స్ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో, మనకు ప్రెజెంట్ న్యూ అడ్మిషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్‌ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ అండ్ పీజీ ఫస్ట్ ఇయర్ డిప్లొమా ట్యూషన్ ఫీకి సంబంధించి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ ఎంబీఏ, ఎంసీఏకి సంబంధించి అనుకుంటే ఆ రిలవెంట్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జస్ట్ ప్రెజెంట్ ఈ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో, మీరు ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఇది మనకు తెలంగాణలో ఉన్న డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్‌లో మీరు డిగ్రీలో గాని, లేదా పీజీలో గాని అడ్మిషన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే, సో, ఈ యొక్క యూనివర్సిటీ అనేది మనకు ఆల్ డిస్ట్రిక్ట్స్‌లో అయితే మనకు స్టడీ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీరు ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ అండ్ ట్యూషన్ ఫీకి సంబంధించి అండ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ యూజీ అడ్మిషన్‌కి సంబంధించి, పీజీ అడ్మిషన్‌కి సంబంధించిన ప్రాస్పెక్టివ్స్ అనైతే ఉంది. సో, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే కంప్లీట్ పీడీఎఫ్ అయితే మనకు డౌన్‌లోడ్ కావడం జరుగుతుంది. ఫస్ట్ మనం కంప్లీట్ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. అండ్ సేమ్ టైమ్ ప్రెజెంట్ యాస్ పర్ షెడ్యూల్ ప్రకారం మీరు ఓపెన్ డిగ్రీకి అప్లై చేయాలనుకున్నా, ఓపెన్ పీజీకి అప్లై చేయాలనుకున్నా లాస్ట్ డేట్ వచ్చేసి ఏందంటే మనకు ఇక్కడ 7th ఆగస్ట్ 2026 అయితే ప్రెజెంట్ షెడ్యూల్ ప్రకారం లాస్ట్ డేట్. సో, ఇదే లాస్ట్ డేట్ అవుతుందని అయితే మనం చెప్పలేము. డేట్స్ ఎక్స్టెండ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. బట్ ఎవరైతే ఓపెన్ పీజీ ఆర్ ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ ఆల్ థింగ్స్ అనేది వెరిఫై చేసుకొని అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు నోటిఫికేషన్ ప్రాస్పెక్టివ్స్ అని అయితే ఉంది. జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే దానికి సంబంధించిన కంప్లీట్ పీడీఎఫ్ అయితే మనకు డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ పీడీఎఫ్ అనేది మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానెల్‌లో మేము పోస్ట్ చేస్తాము. మీరు అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకొని అయితే డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోవచ్చు. ఇలా మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే దీంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు డిస్‌ప్లే అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే తెలుసుకోవాలి. మీరు ఈ ఎలిజిబిలిటీకి సంబంధించి, కోర్స్ ఫీకి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. జస్ట్ ఆ రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. లేదా మేము ఇప్పుడు ఈ వీడియోలో ఎలాగైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తామో దానికి సంబంధించిన టాపిక్స్ గురించి ఆ టాపిక్స్ అనాలిసిస్ చేసుకుంటూ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో, మీరిక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనం ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ అడ్మిషన్స్ నోటిఫికేషన్స్ అంటూ 26, 27 సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో, మనం అప్లికేషన్ చేసుకోవాలంటే మీరు ఓపెన్ డిగ్రీకి అప్లై చేయాలనుకున్నా, ఓపెన్ పీజీకి అప్లై చేయాలనుకున్నా మనం ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ అయితే ఫస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీరు స్టడీ సెంటర్ అయితే అప్లికేషన్‌లో చూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మీరు ఏ కాలేజ్‌లో మీకు సంబంధించిన ఓపెన్ డిగ్రీ ఆర్ ఓపెన్ పీజీలో అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో కాలేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో, మాక్సిమం ఆఫ్ ది ఆల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్‌లో గాని, లేదా మనకు సంబంధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌లో గాని మనకు అడ్మిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వన్స్ మనం ఆ స్టడీ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మీరు వెరిఫికేషన్‌కి అయితే ఎళ్ళాల్సి ఉంటుంది. ఆ పర్టిక్యులర్ స్టడీ సెంటర్‌కి వెరిఫికేషన్‌కెళ్ళి వాళ్ళు వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు సంబంధించిన కోర్స్ ఫీ ఎంతైతే ఉంటుందో అది పే చేస్తే మీకు అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. సో, ఇలా మీరు ఏం చేయాలి అనుకున్నా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్‌కి సంబంధించి సో, బీఏకి సంబంధించి గాని, బీఎస్సీకి సంబంధించి గాని, బీకామ్‌లో అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా లేదా ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఎల్ఐసీ, బీఎల్ఐసీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ సంబంధించి అడ్మిషన్స్ కోసం అయితే మీకు ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు డీటెయిల్‌గా అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఫస్ట్ ఇక్కడ యూజీ కోర్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది యూజీ కోర్స్‌కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన కోర్స్ ఫీ ఎంత ఉంటుంది అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది అయితే చూడొచ్చు. సో, ఇక్కడ నార్మల్‌గా ఇప్పుడు మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనుకుంటే మీరు ఇంటర్మీడియేట్ తర్వాత ఏదో ఒక జాబ్ చేస్తున్నారు లేదా మీకు లాంగ్ డిస్టెన్స్‌కెళ్ళి చదవాలనే ఇంట్రెస్ట్ లేదు. మీరు మ్యారీడ్ వుమెన్స్ కావచ్చు, అదర్ థింగ్స్ కావచ్చు అండ్ డిజేబుల్డ్ పర్సన్స్ కావచ్చు. మీరు రెగ్యులర్‌గా కాలేజ్ ఎళ్ళకపోవడం కావచ్చు. కొన్ని రీజన్స్ ఉంటాయి. ఏదైనా సరే సో, మీరు ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి మీ స్టడీ ఆఫ్ చేసినట్టయితే లేదా ఫర్దర్‌గా మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ లాంటి కోర్సెస్ అనేది
డిస్టెన్స్ ద్వారా చేయాలి అనుకుంటే సో ఇది మీకు సదవకాశం అనేది చెప్పొచ్చు. సో మీరు బీఏ చేయాలనుకున్నా, బీకామ్‌లో చదవాలనుకున్నా లేదా బీఎస్సీ అనేది ఓపెన్‌లో అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే 3 ఇయర్స్ కోర్సెస్ అయితే మనకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకు టోటల్‌గా 6 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. ఇది కంప్లీట్ అవ్వడానికి డిగ్రీ అనేది బీఏ, బీకామ్, బీఎస్సీ కంప్లీట్ అవ్వడానికి మీకు 3 ఇయర్స్ అయితే పడుతుంది. సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు బీఏ అప్లై చేయాలన్నా, బీకామ్ అప్లై చేయాలన్నా, బీఎస్సీ అప్లై చేయాలన్నా ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వాలెంట్ కోర్స్ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇంటర్మీడియేట్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ ఇంటర్మీడియేట్ అనేది నేషనల్ ఓపెన్ ఇంటర్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ ఓపెన్ స్కూల్‌కి సంబంధించిన దాంట్లో మీరు చేసినా అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ పాలిటెక్నిక్ డిప్లొమా మీరు కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. లేదా 2 ఇయర్స్ డిప్లొమా మీరు కంప్లీట్ చేసినా కూడా ఈ యొక్క డిగ్రీకి మీరు ఈ డిగ్రీకి అయితే అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ ఇంటర్మీడియేట్ చేసిన స్టూడెంట్స్ అయినా కూడా దీనికి సంబంధించి వచ్చేసి ఏందంటే మీరు ఈ యొక్క బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సెస్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయినట్టయితే మీరు బీఏలో గాని, బీకామ్‌లో గాని, బీఎస్సీలో గాని ఓపెన్ డిగ్రీ చేయడానికి ప్రెజెంట్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళైతే మనకు ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఏ కోర్స్‌లో అడ్మిషన్స్ తీసుకున్నా బీఏ గాని, బీఎస్సీ గాని, బీకామ్‌లో గాని అడ్మిషన్స్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్‌కి మీరు కోర్స్‌కి ఎంత పే చేయాల్సి ఉంటుందంటే ₹3,200 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది లోయెస్ట్ ఫీ అనమాట. సో మనకు తెలంగాణలో డిఫరెంట్ యూనివర్సిటీస్ కాకతీయ యూనివర్సిటీ అనేది డిస్టెన్స్ డిగ్రీలు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ప్రొఫెసర్ జి రామిరెడ్డి కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో వాటితో పోల్చుకుంటే మనకు వన్ ఆఫ్ ది లోయెస్ట్ ఫీ అనేది చెప్పొచ్చు. మీరు సో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ చేయాలి అనుకుంటే బీఏ గాని, బీఎస్సీ గాని, బీకామ్ గాని చేయాలనుకుంటే ఫస్ట్ ఇయర్‌కి ₹3,200 ఉంటుంది. సెకండ్ ఇయర్‌కి ₹3,000 ఉంటుంది. థర్డ్ ఇయర్‌కి 3,000 ఉంటుంది. సో ఇది ఇయర్ వైస్‌గా అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్‌కి 3,000 పే చేయాలి. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్‌కి ₹3,000 అయితే పే చేయాలి. ఇఫ్ ఒకవేళ మీరు బీకామ్‌లో గాని, బీఎస్సీలో గాని ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్‌లో వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. లేదా బీఎస్సీలో వచ్చేసి మనకు కెమిస్ట్రీ గాని, ఫిజిక్స్ గాని వాటికి ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలా ప్రాక్టికల్ ఉన్నట్టయితే ఈచ్ సబ్జెక్ట్‌కి వచ్చేసి ₹1,600 అయితే ఉంటుంది. మ్యాథమెటిక్స్ అయినట్టయితే ₹800 ఉంటుంది. స్టాటిస్టిక్స్ అయితే ₹800 ఉంటుంది. అండ్ కంప్యూటర్ సైన్స్ అయితే ₹4,000 అని అడిషనల్ ఫీ అయితే ఉంటుంది. ల్యాబ్ ఫీకి సంబంధించి, ప్రాక్టికల్ ఫీ సంబంధించి. ఇవి మీరు ఇఫ్ అప్లై చేసేటప్పుడు డిగ్రీలో మీరు కంప్యూటర్ సబ్జెక్ట్స్ గాని, ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ గాని ఉండేటట్టు చూసుకుంటే అడిషనల్ ఫీ అయితే ఉంటుంది మీకు. బీఏ గాని, బీకామ్ గాని నార్మల్ డిగ్రీ తీసుకున్నట్టయితే మీకు ఈ ఫీనే ఎనఫ్ అవుతుందనమాట. సో ఇది కోర్స్ ఫీకి సంబంధించి ఫస్ట్ మీరు డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటే, సార్ నాకు డిగ్రీ వద్దు. నేను ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఓపెన్ పీజీ చేయాలనుకుంటున్నాను. సో నేను బీఈడీ చేస్తున్నాను. లేదా నేను ఓపెన్ పీజీ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ నాదొక సబ్జెక్ట్‌లో పీజీ అయిపోయింది. సో ఇప్పుడు మరొక సబ్జెక్ట్‌లో పీజీ చేయాలనుకుంటున్నాను. లేదా నేను రెగ్యులర్‌గా పీజీ చేస్తున్నాను. ఓపెన్‌లో మరొక పీజీ చేయాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు నాకు పీజీకి సంబంధించిన అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది? కోర్స్ ఫీకి సంబంధించి క్లారిటీ ఇవ్వండి అని మీరు క్వెరీ చేసినట్టయితే ఇక్కడ దీంట్లో గురించి డీటెయిల్‌గా అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఎట్ ఏ టైమ్ డ్యూయల్ డిగ్రీస్ చేయొచ్చా అని సో మెనీ ఆస్పిరెంట్స్ క్వెరీ చేశారు. ఎట్ ఏ టైమ్ మీరు 2 డిగ్రీలు చేయొచ్చు. ఒకటి రెగ్యులర్‌లో చేస్తూ ఇంకొకటి ఓపెన్‌లో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కామర్స్ స్టూడెంట్‌ని. నేను ఎంకామ్ అనేది రెగ్యులర్‌లో చేస్తూ ఓపెన్‌లో ఎంబీఏ అయితే చేయొచ్చు. లేదా నేను ఎకనామిక్స్ అనేది రెగ్యులర్‌లో చేస్తూ ఎంఏ తెలుగు అనేది ఓపెన్‌లో చేయొచ్చు. లేదా నేను బయోసైన్స్ అనేది ఓపెన్‌లో చేస్తూ రెగ్యులర్‌లో వేరే కోర్స్ చేయొచ్చు. ఎట్ ఏ టైమ్ 2 కోర్సెస్ చేయొచ్చు. బట్ ఒకటే యూనివర్సిటీ నుంచి 2 కోర్సెస్ అయితే చేయలేము. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నుంచే నేను ఇదే సెషన్‌లో ఎంఏ ఇంగ్లీష్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఎంఏ ఎకనామిక్స్ చేస్తానంటే పాసిబుల్ అవ్వదు. నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చేస్తాను. ఎంఎస్సీ కెమిస్ట్రీ అనేది సేమ్ ఒకటే ఇయర్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచే చేస్తానంటే అది పాసిబుల్ అవ్వదు. బట్ వేరు యూనివర్సిటీస్ నుంచి ఒకటి రెగ్యులర్, ఒకటి డిస్టెన్స్‌లో చేయొచ్చు. లేదా 2 వేరు యూనివర్సిటీస్ నుంచి ఒకటి ప్రొఫెసర్ జి రామిరెడ్డి ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఒక ఓపెన్ కోర్స్ చేయొచ్చు. అండ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నుంచి మరొక ఓపెన్ కోర్స్ అయితే చేయొచ్చు. ఇలా మీరు సో వేరు యూనివర్సిటీ నుంచి 2 ఓపెన్ కోర్సెస్ చేయొచ్చు. వేరు యూనివర్సిటీ నుంచి ఒకటి రెగ్యులర్, ఒకటి ఓపెన్ చేయొచ్చు. సో లేదా ఒకటి ఆన్‌లైన్, ఒకటి ఓపెన్ చేయొచ్చు. అలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఓపెన్ పీజీకి సంబంధించిన టాపిక్‌లో వచ్చేసి ఫస్ట్ మనకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు మనకు ఎంబీఏ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎంబీఏలో వచ్చేసి 2 కోర్సెస్ అయితే ఉంటాయి మనకు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించి జనరల్ కోర్స్ అనేది ఉంటుంది. తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్‌కి సంబంధించి, హాస్పిటల్‌కి సంబంధించి అనదర్ కోర్స్ కూడా వీళ్ళు మనకు ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఎంబీఏ స్పెషలైజేషన్‌లో ఇది చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ జస్ట్ ఎంబీఏ చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది. అండ్ బీఏ, బీకామ్, బీఎస్సీ అనేది తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం ఆల్ మీడియంస్‌లో అయితే ఆఫర్ చేస్తారు. ఈ టాపిక్ నేను మర్చిపోయాను అక్కడ మీకు చెప్పడము. సో బీఏ అనేది తెలుగు మీడియంలో ఆఫర్ చేస్తున్నారు. బీఏ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఆఫర్ చేస్తున్నారు. బీఏ అనేది ఉర్దూ మీడియంలో ఆఫర్ చేస్తున్నారు. బీకామ్ కూడా సేమ్, బీఎస్సీ కూడా సేమ్ ఆల్ మీడియంస్‌లో అయితే ఉంటుంది. బట్ ఎంబీఏ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది. ఎంబీఏ వచ్చేసి 4 సెమిస్టర్ అయితే ఉంటుంది. 2 ఇయర్స్ కోర్స్ అనమాట ఇది మీకు. సో ఎంబీఏ మొత్తానికి 4 సెమిస్టర్స్ అయితే ఉంటుంది. 2 ఇయర్స్ కోర్సు. అండ్ దీంట్లో వచ్చేసి మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది ఎనీ సబ్జెక్ట్స్. బ్యాచిలర్ డిగ్రీ మీరు బీఏ గాని, బీకామ్ గాని, బీఎస్సీ గాని కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినట్టయితే విత్ 50% తోటి మీరు డిగ్రీ కంప్లీట్ చేసుంటే అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత ఒకవేళ మీరు రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే 45% గనుక మీ డిగ్రీలో ఉన్నట్టయితే మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఎంబీఏ కోసం. ఇక్కడ ఎంబీఏ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా, లేదా మీరు ప్రొఫెసర్ జి రామిరెడ్డి యూనివర్సిటీలో అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా కూడా ఎంట్రన్స్ టెస్ట్ అయితే మ్యాండేటరీ. అది తెలంగాణ ఐసెట్ గాని, లేదా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే ఐసెట్ గాని, లేదా సో మనకు ప్రొఫెసర్ జి రామిరెడ్డి యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే ఎంట్రన్స్ టెస్ట్ గాని రాసి క్వాలిఫైడ్ అయితేనే
మీరు ఎంబీఏలో అడ్మిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది డిస్టెన్స్‌లో అయితే. ఇక్కడ మనము అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు 2 ఆప్షన్స్. తెలంగాణ ఐసెట్ రాసి మీరు క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్టయితే ఈ యొక్క ఎంబీఏని మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా మనకి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ ఈ టాపిక్ గురించి డీటెయిల్ వీడియో చేశాము. సో, ఆ వీడియో చూస్తూ మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా మమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే మేము మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కనుక ఎంబీఏ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా వచ్చేసి ఏందంటే ఐసెట్ క్వాలిఫై ఉండాలి. లేదా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ అప్లై చేసినట్లయితే ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్ మీకు డిగ్రీలో 50% మార్క్స్ ఉండాలి. మీరు ఓపెన్ కేటగిరీ, బీసీ కేటగిరీ అయితే. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన కేటగిరీ స్టూడెంట్స్ అయితే 45% అనేది ఉండాల్సి ఉంటుంది. ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పర్సెంటేజ్‌కి సంబంధించి మేము డీటెయిల్ రిప్లై అయితే ఇస్తాము. అండ్ తర్వాత మీరు ఎంబీఏలో జాయిన్ అయితే సో, ఎంబీఏలో మీకు సీట్ వచ్చినట్లయితే ఫస్ట్ ఇయర్‌కి 15,300 అనేది పే చేయాలి. సెకండ్ ఇయర్‌కి 15,000 రూపీస్ అయితే పే చేయాలి. లైక్ డిగ్రీలో బీఏ గాని, బీకామ్ గాని, బీఎస్సీ గాని ఫస్ట్ ఇయర్‌కి 3,200, సెకండ్ ఇయర్‌కి 3,000, థర్డ్ ఇయర్‌కి 3,000 ఎలా అయితే చెప్పుకున్నామో ఇక్కడ కూడా ఎంబీఏ ఫస్ట్ ఇయర్‌కి 15,300, సెకండ్ ఇయర్‌కి 15,000 రూపీస్ అయితే పే చేయాలి. అలా కాకుండా ఎంబీఏ స్పెషలైజేషన్ హాస్పిటల్ మేనేజ్మెంట్‌కి సంబంధించి ఏదైతే ఉందో దీంట్లో కనుక మీకు వచ్చినట్లయితే దీంట్లో వచ్చేసి మీకు డైరెక్ట్‌గా ఎంట్రన్స్ టెస్ట్ రాసి సీట్ వస్తేనేమో 70,000 అనేది ఉంటుంది ఫస్ట్ ఇయర్‌కి. సెకండ్ ఇయర్ కూడా 70,000 అంటే 1,40,000 పే చేసి మీరు ఈ కోర్స్ చేయాల్సి ఉంటుంది. అలా కాదు సో, మీరు మేనేజ్మెంట్ ద్వారా జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే సో, ఎంట్రన్స్ టెస్ట్ రాయలేదు డైరెక్ట్‌గా జాయిన్ అవ్వాలి అనుకున్నా లేదా అదర్ థింగ్స్ ద్వారా మీకు సీట్ రాలేదు డైరెక్ట్ మాట్లాడుకొని జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా 90,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. 1,80,000 అయితే కోర్స్ ఫీ ఇది ఎంబీఏకి సంబంధించి. ఎంబీఏకి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. లేదా తెలంగాణ ఐసెట్ రాసి క్వాలిఫై అయితే మీరు అడ్మిషన్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు ఎంఏ కోర్సెస్ అయితే మనకు స్టార్ట్ కావడం జరిగింది. ఎంఏ కోర్సెస్ సంబంధించి ఫస్ట్ మనకు ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇది ఇంగ్లీష్ మీడియంలోనే ఆఫర్ చేస్తున్నారు. 4 సెమిస్టర్స్ అనేది ఉంటుంది. సో, సెమ్ సిస్టమ్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అనేది మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా బీఏ, బీఎస్సీ, బీకామ్ ఆర్ ఈక్వాలెంట్ డిగ్రీస్ ఏది కంప్లీట్ చేసినా మీరు ఈ యొక్క ఎంఏ జర్నలిజం అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఫస్ట్ ఇయర్‌కి ఫీ వచ్చేసి 7,800, సెకండ్ ఇయర్ ఫీ వచ్చేసి 7,500. మీరు ఓపెన్ డిగ్రీ గాని, ఓపెన్ పీజీ గాని ఏ విధంగా అప్లై చేయాలని నేను డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఏ ఎకనామిక్స్ అనుకోండి. ఎంఏ ఎకనామిక్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకు 4 సెమిస్టర్స్, 2 ఇయర్స్ కోర్సు అండ్ ఇది సెమిస్టర్ సిస్టమే. ఎనీ డిగ్రీ స్టూడెంట్స్ అనేది దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో, ఎంఏ ఎకనామిక్స్‌కి ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అవుతారు. ఎంఏ హిస్టరీకి ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అవుతారు. ఎంఏ అడ్మినిస్ట్రేషన్‌కి ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అవుతారు. ఎంఏ పొలిటికల్ సైన్స్‌కి కూడా ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అవుతారు. ఎంఏ సోషియాలజీ కూడా ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అవుతారు. ఎంఏ ఇంగ్లీష్ కూడా ఎనీ డిగ్రీ అయితే ఎలిజిబుల్ అవుతారు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఎంఏ ఎకనామిక్స్ చేసినా, ఎంఏ హిస్టరీ చేసినా అండ్ అదేవిధంగా ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసినా కూడా ఫర్దర్‌గా మనం జాబ్స్ చేస్తే మనకు సంబంధించిన యూజీ కూడా దీనికి సంబంధించింది అయ్యి ఉంటే కొంత బెనిఫిట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఏ హిస్టరీ అప్లై చేస్తున్నాను అనుకుంటే నేను డిగ్రీ వచ్చేసి బీఏ హిస్టరీ ఉన్నట్టయితే ఖచ్చితంగా బీఏలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ హిస్టరీ ఉన్నట్టయితే జాబ్ విషయంలో బెనిఫిట్ అనేది ఉంటుంది. మీరు ఒకవేళ కోర్సెస్ తీసుకున్నా కూడా అలానే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఏదో నామమాత్రానికి ఎంఏ హిస్టరీ చేస్తున్నాం అనేది కాకుండా సో, మీది బీఏ హిస్టరీ కంప్లీట్ అయ్యింది. బీఏ ఎకనామిక్స్ కంప్లీట్ అయిందంటే ఎంఏ ఎకనామిక్స్ చేసుకోండి. అది మీకు బాగా ఉంటుందన్నమాట. సో, అది బెస్ట్ కాంబినేషన్. మీ డిగ్రీని బట్టి నెక్స్ట్ తీసుకుంటేనే బెస్ట్ కాంబినేషన్ అది. సో, అలా మీరు దేన్ని చేసినా కూడా ఇది డిగ్రీ అయితే ఉంటుంది. ఎనీ డిగ్రీ బీఏ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. బీఎస్సీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. బీకామ్ కూడా ఎలిజిబుల్ అవుతారు. కోర్స్ ఫీ వచ్చేసి ఏందంటే ఎంఏ ఎకనామిక్స్ గాని, హిస్టరీకి గాని, పొలిటికల్ సైన్స్ గాని, సోషియాలజీ గాని అండ్ తర్వాత ఇంగ్లీష్ గాని, తెలుగు గాని ఫస్ట్ ఇయర్‌కి వచ్చేసి 5,300 ఉంటుంది. సెకండ్ ఇయర్‌కి 5,000 రూపీస్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇయర్‌కి ఏ విధంగా అయితే మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని అమౌంట్ పే చేస్తామో సెకండ్ ఇయర్ కూడా సేమ్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంఏ తెలుగుకు సంబంధించి మీరు వచ్చినట్టయితే బ్యాచిలర్ డిగ్రీలో వచ్చేసి ఏందంటే తెలుగు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్‌గా ఉండాలన్నమాట. వన్ ఆఫ్ ది సబ్జెక్ట్‌గా ఉన్న వాళ్ళు మాత్రమే ఎంఏ తెలుగు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లాంగ్వేజెస్ ఏవైనా కూడా అంతే. ఎంఏ హిందీ అంటే కూడా ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ అనేది ఉండాలి. మీకు సంబంధించిన డిగ్రీలో లాంగ్వేజ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ అయితే సేమ్ ఉంటుంది. ఉర్దూ కూడా అంతే. సో, వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది మీ యొక్క డిగ్రీలో ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఉర్దూ అనేది. తర్వాత కామర్స్ అయితే ఉంటుంది. మాస్టర్ ఆఫ్ కామర్స్ అనేది. సో, ఇది మనం ఎంకామ్ అనేది చెప్పుకోవచ్చు. కోర్స్ ఫీ వచ్చేసి ఇక్కడ మనకు 7,800 అనేది ఫస్ట్ ఇయర్‌కి ఉంటుంది. 7,500 అనేది సెకండ్ ఇయర్‌కి అయితే ఉంటుంది. ఇది కూడా సేమ్ సిస్టమే మనకు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ గాని, బీబీఏ గాని, బీబీఎం గాని, బీఏ కామర్స్ గాని కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో, వీళ్ళు ఈ యొక్క ఎంకామ్‌కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో, సేమ్ మ్యాటర్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఎంబీఏకి మాత్రమే సో, 50% అండ్ అదేవిధంగా 45% అనే రూల్ అయితే ఉంటుంది. మిగతా డిగ్రీస్ మీరు ఏం చేయాలన్నా కూడా మినిమమ్ 40% మార్క్స్ 50% అనే రూల్ అయితే ఉండదు. జస్ట్ పాస్ అయ్యి ఉంటే అప్లై చేసుకోవచ్చు. బట్ ఫర్దర్‌గా జాబ్ విషయంలో మాత్రం పర్సెంటేజ్ ఖచ్చితంగా చూస్తారు. 50%, 55% అనేది అయితే ఉంటుంది. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ 2 కోర్సెస్ అయితే దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకు 2 ఇయర్స్ కోర్సు 4 సెమిస్టర్స్ అయితే ఉంటుంది. డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్లై చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. లేదా మీరు బీటెక్ మ్యాథమెటిక్స్ ఉన్నవాళ్ళు గానీ, లేదా బీఈ మ్యాథమెటిక్స్ ఉన్నవాళ్ళు గానీ, మీకు సంబంధించిన బీఈ, బీటెక్‌లో మ్యాథమెటిక్స్ ఉన్నట్టయితే మీరు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేయొచ్చు. సో, మీరు బీటెక్ చేశారు, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్‌కి ఎలిజిబుల్ అవుతారు. అంటే మీకు డిగ్రీలో గనుక మ్యాథ్స్ ఉంటే ఎలిజిబుల్ అవుతారు. కోర్స్ ఫీ వచ్చేసి ఫస్ట్ ఇయర్‌కి 7,800, సెకండ్ ఇయర్‌కి 7,500. ఇది మనం ఫస్ట్ ఇయర్‌కి ఒకసారి కట్టాలి, సెకండ్ ఇయర్‌కి ఒకసారి అయితే కట్టాల్సి ఉంటుంది. ఇలా ఎంఎస్సీ బాటనీ ఇచ్చారు. బాటనీ అనేది కూడా డిగ్రీలో బాటనీ ఆర్ ఈక్వాలెంట్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. కెమిస్ట్రీ కూడా ఈక్వాలెంట్ సబ్జెక్ట్ ఉండాలి. తర్వాత ఎన్వైరన్మెంట్ సైన్స్ అనేది ఎనీ డిగ్రీ స్టూడెంట్స్ విత్ సైన్స్ ఈక్వాలెంట్ అనేది ఉండాలి. ఎన్వైరన్మెంట్ సైన్స్ మీకు డిగ్రీలో సైన్స్ ఆర్ ఈక్వాలెంట్ సబ్జెక్ట్ ఉంటే ఎలిజిబుల్ అవుతారు. కోర్స్ ఫీజు చూడండి, ఇక్కడ బాటనీకి వచ్చేసి 15,300 అనేది ఉంది ఫస్ట్ ఇయర్‌కి, సెకండ్ ఇయర్‌కి 15,000. అదే కెమిస్ట్రీ తీసుకున్నట్టయితే 18,300 అనేది ఉంది. అదే ఎన్వైరన్మెంట్ సైన్స్ తీసుకుంటే 15,300 అని ఉంది. ఫిజిక్స్ తీసుకుంటే 15,300, జువాలజీ తీసుకుంటే 15,300. ఇలా డిఫరెంట్ కోర్సెస్‌ని బట్టి ఫీ అయితే ఉంటుంది. మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, ఎలిజిబిలిటీ తెలుసుకొని అప్లై చేయాలి. జువాలజీ అప్లై చేయాలంటే ఖచ్చితంగా డిగ్రీలో జువాలజీ ఆర్ ఈక్వలెంట్ సబ్జెక్ట్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత వెరీ ఇంపార్టెంట్ కోర్స్, మోస్ట్ డిమాండెడ్ కోర్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కువ మంది చేస్తున్న కోర్స్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌లో ఎక్కువ మంది అడ్మిషన్స్ తీసుకున్న కోర్స్, ఏకైక కోర్స్ ఏందంటే ఇప్పుడు ఈ రీసెంట్ టర్మ్‌లో వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అనేది ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు. బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో 2 మీడియంస్‌లో మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇది 2 సెమిస్టర్ కోర్స్ అనమాట. 1 ఇయర్ కోర్స్ ఇది. సో, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్‌లో కనుక మీరు అడ్మిషన్స్ తీసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ అనేది 50% మార్క్స్‌తో అయిపోయి ఉండాలి. మీరు ఎవరైనా సరే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలా మీకు సంబంధించి. ఒకవేళ మీరు రిజర్వ్డ్ కేటగిరీ పర్సన్స్ అయినట్టయితే సో, ఇక్కడ 45% వరకు రిలాక్సేషన్ అనేది ఇస్తారు. మీ డిగ్రీలో 45% ఉన్నా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 50% ఎవరికంటే జనరల్ కేటగిరీ. సో, మీరు బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనుకున్నట్టయితే 50% మార్క్స్ ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది బీఎల్ఐసీకి. ఇక్కడ ఫీ వచ్చేసి ఏంటంటే ఫర్ ఇయర్‌కి మనకు 5,300 అయితే ఉంటుంది. మీరు బీఎల్ఐసీ చేయాలంటే 5,300 రూపీస్ అయితే మీరు ఆన్‌లైన్ ద్వారా పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎంఎల్ఐసీ అయితే ఉంటుంది. ఎంఎల్ఐసీ అనేది కూడా ఒకటే ఇయర్ సంబంధించిన కోర్స్ ఇది. 2 సెమిస్టర్స్ ఉంటుంది. ఎవరైతే బీఎల్ఐసీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటారో ఎంఎల్ఐసీకి ఎలిజిబుల్ అవుతారు. బీఎల్ఐసీ వచ్చేసి విత్ 50% మార్క్స్ ఆర్ 40% మార్క్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. సో, మీరు బీఎల్ఐసీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే ఎంఎల్ఐసీకి అయితే అప్లై చేయొచ్చు. ఫీ వచ్చేసి ఏంటంటే 10,300 అయితే ఉంది. అండ్ తర్వాత డిప్లొమా కోర్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. డిప్లొమా కోర్సెస్ అనేది కూడా ఎనీ డిగ్రీ డిసిప్లిన్‌కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. దాని ప్రకారం మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది డిప్లొమా కోర్సెస్ అనేది. సో, ఇవి మనకు మెయిన్ కోర్సెస్ అయితే ఇక్కడ. అండ్ అది కాకుండా కూడా సర్టిఫికేట్ కోర్సెస్ సంబంధించి ఉమెన్ స్పెషల్ ఎర్లీ చైల్డ్‌హుడ్‌కి సంబంధించి కూడా కొన్ని కోర్సెస్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ సర్టిఫికేట్ కోర్సెస్ అనేది. సో, మీ ఎలిజిబిలిటీని బట్టి మీరు ఇవైతే అప్లై చేసుకోవాలి. ఇది మనకు కంప్లీట్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. సో, మరి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీరు స్టడీ సెంటర్ అయితే చూజ్ చేసుకుంటారు. స్టడీ సెంటర్ ఏదైతే చూజ్ చేసుకోవడం జరిగిందో ఆ పర్టిక్యులర్ స్టడీ సెంటర్‌కెళ్ళేసి మీకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఆల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్తే వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, మీరు మన ఛానెల్‌లో చూసినట్టయితే ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానెల్‌లో చూసినట్టయితే మేము సో మెనీ వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో, మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మన ఛానెల్‌కి సంబంధించి యూట్యూబ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను డిస్ప్లే చేస్తాను. సో, మీరు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానెల్‌కి వచ్చినట్టయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అయితే కావడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్‌కి సంబంధించిన అడ్మిషన్స్ విషయంలో అయితే మేము ప్రతి టాపిక్ పైన డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో, మీరు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు మీ డౌట్స్‌నైతే. ఇది మన ఛానెల్‌కి సంబంధించిన ఫ్రంట్ పేజ్ అయితే. సో, ఈ విధంగా ఉంటుంది. వన్స్ మీరు మన ఛానెల్‌కి రాగానే ఛానెల్‌లో ప్రతి టాపిక్ అయితే ఉంటుంది. మీకు ఎటువంటి టాపిక్ ఉన్నా కూడా ప్లేలిస్ట్‌లోకి వచ్చేసి సో, ప్లేలిస్ట్‌లో వచ్చేసి ఏంటంటే మేము డిస్టాన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. డిస్టాంట్ ఎడ్యుకేషన్ అండ్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి. సో, ఈ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఈ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేయగానే సో, కంప్లీట్‌గా దీంట్లో మేము ఇప్పటివరకు పోస్ట్ చేసిన వీడియోస్ డాక్టర్ ఏవైతే బిఆర్ ఉంటాయో అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ ఆర్ ఓపెన్ పీజీలో జాయిన్ అవ్వడానికి సో, మీరిక్కడ క్లియర్‌గా చూడొచ్చు. ఇక్కడ మనకు ఓపెన్ పేజీకి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంది. మీరు ఈ వీడియో పైన క్లిక్ చేయగానే ఓపెన్ పేజీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు డిస్‌ప్లే అవుతుంది. ఇది ఓపెన్ పేజీకి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే వీడియోకి సంబంధించి సో, మీరు వీడియో అయితే కంప్లీట్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేయొచ్చు. ఇది మనకు అండ్ గతంలో మనకు 70 అయితే అడగడం జరిగింది. ప్రెజెంట్ మీరు ఎంబీఏ కోసం అప్లై నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో మీకు చేయగానే నెక్స్ట్ టాబ్‌లో కన్ఫర్మేషన్ కోసం అన్ని పర్ఫెక్ట్‌గా ఉన్నాయి అనుకుంటే సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఎంఎస్సీ కోసం అప్లై చేస్తున్నారా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు మీ యొక్క కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ ఎంఏ అనుకున్న కాలేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీరు ఎంప్లాయా అన్‌ఎంప్లాయిడా అని అయితే అడుగుతుంది. సో మీరు ఏదైతే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఫోటో సిగ్నేచర్ ఇది ఒకేసారి మీరు ఉండాలి. మొబైల్ ఫస్ట్ ద్వారా వచ్చేసి అప్లై మనకి ఫోటో చేసుకోవడానికి ఉండాలి. తర్వాత వచ్చేసి
ఇది మీరు మొబైల్ ద్వారా అప్లై చేసుకోవడానికి మేము ఈ విధంగా వీడియో అయితే చేయడం జరిగింది. మొబైల్ ద్వారా కాకుండా మేము నార్మల్‌గా అప్లై చేసుకుంటాము. సిస్టమ్ ద్వారా అప్లై చేసుకుంటామనే ఆస్పిరెంట్స్ కూడా ఇక్కడ వీడియోస్ అయితే మనకు అందుబాటులో ఉంటాయి. మీరు ఫస్ట్ స్టెప్‌లో వచ్చేసి అప్లికేషన్ చేయాలి. సెకండ్ స్టెప్‌లో వచ్చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రతి టాపిక్‌కి సంబంధించిన డీటెయిల్ వీడియోస్ అయితే మన దాంట్లో ఉంటాయి. ఇది ఓపెన్ డిగ్రీకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్. ఓపెన్ డిగ్రీ చేయాలనుకున్న క్యాండిడేట్స్ కూడా మీరు ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా మేము ఎలాబరేట్ చేయడం జరిగింది. వీడియో డీటెయిల్స్ అయితే చూసి మీరు తెలుసుకుందాం. అప్లికేషన్ సో చేయొచ్చు. మీరు బీఏ గాని, బీఎస్సీ గాని, బీకామ్‌లో గాని అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఈ క్లిక్ హియర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో, ఇలా నాట్ ఓన్లీ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి కాదు, ప్రతి వీడియోస్ అయితే ఉంటాయి మన దాంట్లో. మీకు ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం గానీ, రిమైనింగ్ వీడియోస్ సంబంధించి గనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించిన హాల్ టికెట్స్ వచ్చినట్టుగా, అండ్ తర్వాత మీకు సంబంధించి మెటీరియల్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి సంబంధించి గానీ, అండ్ తర్వాత మీకు ఎగ్జామినేషన్ సంబంధించిన అసైన్‌మెంట్స్ విషయంలో డౌట్స్ గానీ, ప్రతి టాపిక్ సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానెల్‌లో ఉంటాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ వీడియోస్ చూసి మీరు క్లారిటీ అయితే తెచ్చుకోవచ్చు. ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే స్టార్టింగ్‌లో కూడా కొన్ని టాపిక్స్ కూడా మాట్లాడడం జరిగింది. తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినట్టయితే ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్‌స్టిట్యూట్‌కి మనకు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. బట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్‌స్టిట్యూట్ రీసెంట్‌గా ఒక కొత్తగా యూనివర్సిటీ అయితే ఆంధ్రప్రదేశ్‌లో స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంకొక స్పెషల్ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాము. సో, మీరు అప్లై చేయాలి అనుకుంటే. అండ్ డ్యూయల్ కోర్సెస్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎట్ ఏ టైమ్ 2 డిగ్రీలు చేయొచ్చు మీరు. సో, లైక్ బీఈడీ చేస్తూ పీజీ అనేది చేయొచ్చు. లేదా పీజీ చేస్తూ అనదర్ పీజీ అనేది చేయొచ్చు. ఒకటి రెగ్యులర్‌లో, ఒకటి ఓపెన్‌లో ఇలా డిఫరెంట్ కోర్సెస్ చేయొచ్చు. అది యూజీసీ రికగ్నైజేషన్ కూడా ఉంది. దానివల్ల ఎటువంటి మనకు ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇది మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోకి సంబంధించిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ నెక్స్ట్ మేము డీటెయిల్ వీడియో చేయడం గానీ, మీ కామెంట్స్‌కి డీటెయిల్ రిప్లై ఇవ్వడం గానీ అయితే చేస్తాము. ఇది ప్రెజెంట్ మనకు సంబంధించి ఓపెన్ డిగ్రీ ఆర్ ఓపెన్ పీజీకి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క కాన్సెప్ట్ అయితే. సో, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియో చూస్తే క్లారిటీ రావడం జరుగుతుంది. సేమ్ టైమ్ సో, మీరు యూజీ కోసం అప్లై చేయాలనుకున్నా, పీజీ కోసం అప్లై చేయాలనుకున్నా, ఫర్దర్ అప్డేట్స్ కోసం ఎటువంటి వాటి కోసమైనా వీడియో లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. దాన్ని చూసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు.